రిచ్ అండ్ ఎవరీవన్. ఈ రోజు మనం చెప్పబోయే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవనండి, దీనికి ఇంటర్మీడియట్ అవన్నీ అన్నిటికీ యూస్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ అగ్రిమెంట్ ఆఫ్ ది వర్డ్ విత్ ఇన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే ఒక టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికంటే ముందు ఇది మనకు తెలియాలి. ఇది బాగా ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు, ఇది బై చేయాలి. సింగులర్ ఫార్మ్స్ అంటే అది సింగులర్ వర్బ్స్. సింగులర్ వర్బ్స్ అంటే ఈజ్, వాజ్, హ్యాస్. ఈజ్ కి ప్లూరల్ ఫామ్ ఆర్, వాజ్ కి ప్లూరల్ ఫామ్ వర్, హ్యాస్ కి ప్లూరల్ ఫామ్ హ్యావ్. ఇది మీరు బట్టి పట్టాలి, ఇది మీకు రావాలి, మైండ్ కంపల్సరీ రావాలి. ఇప్పుడు చెప్పే టాపిక్ చాలా యూస్ వస్తుందా? గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూడండమ్మా, a verb must agree with its subject in number and person. A singular subject requires a singular form of the verb, while a plural subject requires a plural form of verb. అంతే కదా, సింగులర్ సబ్జెక్ట్ ఉంటే మనం సింగులర్ వర్బ్ పెట్టుకోవాలి. మనం సింగులర్ వర్బ్ చూసాం కదా, సింగులర్ సబ్జెక్ట్ ఉంటే మనం సింగులర్ వర్బ్స్ చెప్పుకోవాలి. అదే సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే మనం ప్లూరల్ వర్బ్స్ చెప్పుకోవాలి. ఎగ్జాంపుల్, రాము ఉన్నాడు, రాము సింగులర్ సబ్జెక్ట్ కదా, ఈజ్. రాము అండ్ లక్ష్మి ఉన్నాడు, రాము అండ్ లక్ష్మి అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్ కదా, సో యూస్ ఆర్. అంటే సింగులర్ ఫామ్ అయితే సింగులర్ వర్బ్స్ యూస్ చేయాలి, అది ప్లూరల్ ఫామ్ ఉంటే ఈ ప్లూరల్ వర్బ్స్ యూస్ చేయాలి అన్నమాట. రాము ఈజ్ గుడ్ బాయ్ అంటే సింగులర్ ఫామ్ లో ఉన్నది ఈజ్. రాము వాస్ గుడ్ బాయ్ అనొచ్చు. రాము అలా, రాము హ్యాస్ టూ చాక్లెట్స్ ఇలా అనుకోవచ్చు మనం. అదే ఇప్పుడు రాము ప్లూరల్ ఫామ్ అంటే రాము అండ్ రాజు ఆర్ అనాలి, రాము అండ్ రాజు వర్ అనాలి, రాము అండ్ రాజు హ్యావ్ అనాలి. ప్లూరల్ ఉంటే ఈ ఫార్మ్స్ యూస్ చేయాలి, సింగులర్ ఈ ఫార్మ్స్ యూస్ చేయాలి. సో మనకి ఇప్పుడు చూసారు కదా, సింగులర్ సబ్జెక్ట్ రిక్వెస్ట్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ రిక్వెస్ట్ ప్లూరల్ వర్బ్. టూ ఆర్ మోర్ సింగులర్ సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై అండ్ టేక్ ప్లూరల్ వర్బ్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హరి అండ్ హిస్ బ్రదర్. ఎప్పుడైతే ఇలాగా ఇక్కడ చూసారా, ఇదొక సబ్జెక్ట్, అదే సేమ్ హరి అనేది ఒక సబ్జెక్ట్ అండ్ అతని బ్రదర్ అనేది ఒక సబ్జెక్ట్. సో మరి ఇక్కడ మరి ప్లూరల్ ఫామ్ మరి ప్లూరల్ వచ్చింది కదా, మనం ప్లూరల్ వర్బ్ యూస్ చేయాలి. ఆర్ అంటే ప్లూరల్ వర్బ్ చెప్పుకున్న ఈ సింగులర్ వర్బ్. సో అలా అనమాట. అతను ఒక సబ్జెక్ట్, అన్ని ఒక సబ్జెక్ట్, రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు మనం ఏం పెట్టాలి, ప్లూరల్ చెప్పాలి. ఇందాక చూసి ఇచ్చాను ప్లూరల్ ఏ పెట్టాలి. సో ఈ అండ్ ఐ టూ సబ్జెక్ట్స్ కదా, సో మనం ఆర్ అని ప్లూరల్ కూడా పెట్టాలి. అంటే ప్లూరల్ ఫార్మ్స్ కి ప్లూరల్ సబ్జెక్ట్స్ కి ప్లూరల్ ఫార్మ్ పెట్టాలి. అది సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ ఫార్మ్స్ చెప్పాలి. ఇది ఫస్ట్ రూల్, ఈజీ రూల్. ఇక్కడ టూ ఎక్సెప్షన్స్ ఉంటాయి, కాకపోతే ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ అని ఉంటాయి. ఇప్పుడు దాని టూ సింగులర్ సబ్జెక్ట్స్ రెఫర్ టు ది సేమ్ పర్సన్ ఆర్ థింగ్, ది వర్బ్ ఈజ్ సింగులర్. ఇప్పుడు టూ సబ్జెక్ట్స్ ఒకరి కోసమే చెప్తే అలాంటప్పుడు మనం సింగులర్ వర్బ్ పెట్టాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మై ఫ్రెండ్ అండ్ గైడ్ హ్యాస్ కమ్. ఇక్కడ మై ఫ్రెండ్ అండ్ గైడ్ అనగానే రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పి మనం ప్లూరల్ వర్బ్ పెట్టకూడదు, సింగులర్ వర్బ్ పెట్టాలి. ఎందుకంటే ఈ రెండు సబ్జెక్ట్స్ ఒకే పర్సన్ గానీ ఒకే థింగ్ గా రిఫర్ చేసినప్పుడు, అంటే మా ఫ్రెండ్ గైడ్ ఇద్దరు ఒకటే, అలా ఆ విధంగా అనమాట. ఓకేనా? సో చూడండి, హియర్ ఫ్రెండ్ అండ్ గైడ్ రెఫర్ టు ది సేమ్ పర్సన్. సపోజ్ ఇప్పుడు సాయిని ఒక అబ్బాయి ఉన్నాడు, సాయిని చెప్తున్నాడు, సాయిని అబ్బాయి నా ఫ్రెండ్, అతను నా గైడ్ కూడా అని చెప్తారు. చూసారు, ఇక్కడ సాయిని అబ్బాయికే ఫ్రెండ్ అండ్ గైడ్ గా చెప్తున్నారు. అలాంటప్పుడు మనం రెండు ఒకటిగా సబ్జెక్టు, అలాంటి క్రైటీరియా మనం సింగులర్ వర్బ్స్ పెట్టాలి. హ్యావ్ అంటే సింగులర్ వర్బ్, హ్యావ్ అంటే ప్లూరల్ వర్బ్. అర్థమవుతుందమ్మా? చాలా ఇంపార్టెంట్, కొంచెం లాజికల్ గా ఉంటది. సో అలా అనమాట. ది పోయిట్ అండ్ స్టేట్స్ మ్యాన్ ఈస్ డెడ్. ఇక్కడ చూడండి, ది పోయిట్ అండ్ స్టేట్స్ మ్యాన్, ఇక్కడ కూడా ఏం లేదు. ది పోయిట్ అండ్ స్టేట్స్ మ్యాన్ ఈస్ డెడ్. పోయిట్ కవి అండ్ స్టేట్స్ మ్యాన్. స్టేట్స్ మ్యాన్ అంటే ఏంటి? ఒక స్కిల్డ్ ఎక్స్పీరియన్స్ అంటే రెస్పెక్టెడ్ పొలిటికల్ లీడర్ అనమాట. ఇద్దరు చనిపోయారు. ఇక్కడ ఏంటి అర్థం? అంటే ఇక్కడ ఈజ్ ఎందుకు పెట్టాడు? మరి ఆర్ పెట్టాలి కదా, మరి ఇద్దరు రెండు సబ్జెక్ట్స్ వచ్చాయి కదా, ఎందుకు ఈజ్ పెట్టాడు అంటే ఇక్కడ పోయిట్ స్టేట్స్ మ్యాన్ ఇద్దరు ఒకటేనంట. ఆ పోయిటే స్టేట్స్ మ్యాన్ కూడా అంట. సో ఇద్దరు ఒకే పర్సన్ అంట. సో మనం అందుకే ఈజ్ అనేది ఇక్కడ పెట్టాడు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఒకే ఆర్టికల్ తో రెండు సబ్జెక్ట్స్ చెప్తే మనం సింగులర్ యూస్ చేయాలి. మరి ఇక్కడ దాని ఒకే ఆర్టికల్ ఉంది కదా, ఈ ఒకే ఆర్టికల్ తో రెండు సబ్జెక్టులు చెప్పాడు, మనం సింగులర్ యూస్ చేయాలి. అదే ఇక్కడ ఒక ఆర్టికల్ పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా దా స్టేట్స్ మ్యాన్ చెప్తే అప్పుడు రెండు సబ్జెక్ట్స్ వేరు కింద లెక్క. ఒకే ఆర్టికల్ తో పోయిట్ అండ్ స్టేట్ రెండు సబ్జెక్టులు ఒకే ఆర్టికల్ తో మెన్షన్ చేస్తే సింగులర్ కింద లెక్క. అంటే ఏంటి? ఒకే ఆర్టికల్ రెండు పర్సన్స్ చెప్తున్నట్టు అర్థం ఏంటి? ఇద్దరు ఒకటే అని అర్థం. రెఫర్ టు సేమ్ థింగ్, సేమ్ పర్సన్ అర్థం. సో అలా అనమాట. ఇక్కడ ది పోయిట్ ది స్టేట్స్ మ్యాన్ వస్తే రెండింటికి ఆర్టికల్స్ వచ్చేటప్పుడు ఆర్ పెట్టాలి. మరి ఇంపార్టెంట్ ఎర్రర్, అదే దీనికి అర్థం. సో ఇక్కడ చూసారు, ఇక్కడ ది పోయిట్ అండ్ ది స్టేట్స్ మ్యాన్ ఆర్ డెడ్. ఇక్కడ ఆర్ వచ్చింది, ఇక్కడ ఈజ్ వచ్చింది, ఇక్కడ ఆర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్ రాలేదు స్టేట్స్ మ్యాన్ కి, ఇక్కడ స్టేట్స్ మ్యాన్ కి ఆర్టికల్ వచ్చింది, అందుకే ఆర్. మీకు అర్థమవుతుందా? ఒకే ఆర్టికల్ తో రెండు సబ్జెక్ట్స్ ఉంటే మనం సింగులర్ వర్బ్ పెట్టాలి. సింగులర్ వర్బ్స్ అంటే ఈజ్. ఒకే
ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ఆర్టికల్ సెపరేట్ గా వస్తే మనకి ప్లూరల్ ఫామ్ ఇద్దరు వేరు వేరుగా లెక్క. ఒకే ఆర్టికల్ ఇద్దరు వస్తే ఇద్దరు ఒకటే లెక్క, అది అర్థం. సో ఇక్కడ చూడండి, వెన్ టూ సబ్జెక్ట్స్ రిప్రజెంట్ వన్ ఐడియా ది వెర్బ్ ఇస్ ఇన్ సింగులర్. టూ అంటే ఎగ్జాంపుల్, టూ సబ్జెక్ట్స్ రిప్రజెంట్ వన్ ది ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఒకే ఐడియాని ఇస్తే కనుక మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. మీకు అర్థమవుతుందా లాజిక్? ఇక్కడ రైస్ అండ్ కర్రీ ఉంది, మీరు అనుకోవచ్చు రైస్ ఒకటి కర్రీ ఒకటి రెండు థింగ్స్ ఉన్నాయి కదా, మనం ఇందాక చెప్పినట్టుగా ప్లూరల్ ఫార్మ్స్ కి ప్లూరల్ వర్బ్స్ పెట్టాలి, ఆర్ పెట్టాలి, ఈజ్ కి మరి ఈజ్ పెట్టి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, టూ సబ్జెక్ట్స్ రీప్రజెంట్ వన్ ఐడియా, ఒకే ఐడియాతో టూ సబ్జెక్ట్స్ అంటే రైస్ అండ్ కర్రీ ఈజ్ మై ఫేవరెట్ డిష్ అంటే రెండు కలిపితేనే కదా, ఆ రెండు కలిపి ఒక ఐడియా వచ్చింది. ఒక కర్రీ తినడం, ఒక రైస్ తినడం సపరేట్ గా, రెండు కలిపితే మనం తినగలం. ఇలాంటి ఐడియాస్ అంటే ఈ టూ సబ్జెక్ట్స్ ఒక ఐడియాని రిప్రజెంట్ చేసింది, అందుకే మనం సింగులర్స్ పెట్టాలి. అలాంటప్పుడు సింగులర్స్ పెట్టాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఇక్కడ చూసారా, మీరు అనుకోవచ్చు వెయిట్స్ అంటే చూడమ్మా, ఇంకొకసారి రాస్తాను, అంటే V1S అంటే V5 వెర్బ్ లో 5వ రకం అంటే ఎస్ ఫామ్ తో వస్తుంది. ఎగ్జాంపుల్ ఈట్స్ ఏమొచ్చింది, ఎస్ ఫామ్ తో వచ్చింది. V1 ఎస్ ఫామ్ రాదు, అంటే V1 అంటే ప్లూరల్, V5 అంటే సింగులర్ అన్నమాట. ఇది 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 గుర్తుపెట్టుకోలేదు మీరు. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్, సమయం ఎవరి కోసం వేచి ఉండదు. టైడ్ అండ్ టైడ్, ఇక్కడ టైమ్ అండ్ టైడ్ అంటే మీరు అనుకోవచ్చు ఈ రెండు కూడా ఒకే ఐడియాని రిప్రజెంట్ చేస్తాయి. ఈ రెండు కలిపితే ఒక ప్రోవర్బ్ అంటారు, దాన్ని ఒక ప్రోవర్బ్ అవుతుంది. అంటే రెండు కలిపితే టైం వేరే మీనింగ్ వస్తుంది, టైడ్ వేరే మీనింగ్ వస్తుంది. ఈ రెండు కలిపితే ఒక ప్రోవర్బ్ లాంటి మీనింగ్ ఒకటి వస్తుంది. అంటే రెండు కలిపి ఒక ఐడియాని రిప్రజెంట్ చేస్తున్నాయి. అలాంటప్పుడు మనం సింగులర్ వర్బ్స్ పెట్టాలి. అంటే సింగులర్ వర్బ్స్ అంటే ఏంటి, V5 సింగులర్ వర్బ్ అదనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో రెండు ప్లూరల్ ఫార్మ్స్ వస్తే ప్లూరల్ వర్బ్ పెట్టాలి, సింగులర్ ఫార్మ్స్ సింగులర్ వర్బ్ పెట్టాలి. సింగులర్ చెప్పుకున్నాం. కానీ టూ సింగులర్ సబ్జెక్ట్స్ ఒకే పర్సన్ గానీ ఒకే థింగ్ గానీ కూడా రిఫర్ చేస్తే అలాంటప్పుడు మనం సింగులర్ వర్బ్ పెట్టాలి. ఎందుకంటే మై ఫ్రెండ్ అండ్ గైడ్ ఇద్దరు కూడా ఒకే పర్సన్ రిఫర్ చేస్తున్నారు, అలాంటప్పుడు సింగులర్ వర్బ్ పెట్టాలి. ది పోయిట్ స్టేట్స్మెన్ ఇద్దరు ఒకటే, అందుకని సింగులర్ వర్బ్ పెట్టాలి. ఇక్కడ చూస్తే రిఫర్ టు సేమ్ పర్సన్. ఎందుకంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒకే ఆర్టికల్ తో రెండు సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం సింగులర్ పెట్టాలి. అలా కాకుండా ఇలాగా ది పోయిట్ మళ్ళీ ది స్టేట్స్మెన్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక ఆర్టికల్ వస్తే మనం యాజ్ యూజువల్ గా ప్లూరల్ వర్బ్ పెట్టొచ్చు. ఇప్పుడు రెండు ఐడియాలు రిప్రజెంట్ చేస్తారు, రెండు వేరు వేరు ఐడియాస్ కాబట్టి. అలాగే రెండు సబ్జెక్ట్స్ ఒకే ఐడియాని రిప్రజెంట్ చేస్తే మనం సింగులర్ వర్బ్ పెట్టాలి. రైస్ అండ్ కర్రీ అంటే రెండు కలిపి ఒక ఐడియాని రిప్రజెంట్ చేస్తున్నాయి, ఆ రెండు కలిపితేనే డిష్ కింద లెక్క అవుతుంది. సో ఒక ఐడియాని రిప్రజెంట్ చేస్తున్నాయి కదా, అందుకే సింగులర్ వర్బ్ పెట్టాలి. అలా అనమాట. టైమ్ అండ్ టైడ్ ఒక ప్రోవర్బ్ లాంటిది రెండు కలిపితే, అందుకని మనం ఒక ఐడియాని రిప్రజెంట్ చేస్తున్నాయి, అందుకని మనం సింగులర్ వర్బ్స్ పెట్టాలి. ఓకేనమ్మా, హోప్ యూ అండర్స్టాండ్. చూడండి సెకండ్, ఇఫ్ టూ సింగులర్ నౌన్స్ జాయిన్డ్ బై అండ్ ప్రెసిడెడ్ బై ఈచ్ ఎవ్రీ ది వర్బ్ ఈస్ ఇన్ ద సింగులర్ ఫార్మ్. మీరు సింగులర్ వర్బ్స్ ప్లూరల్ వర్బ్స్ చెప్పారు కదా, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎవ్రీ మ్యాన్ అండ్ విమెన్, ఇక్కడ చూడండి ముందు ప్రెసిడెంట్ అంటే ముందు ఈచ్ తో గానీ ఎవరితో గానీ అది ప్లూరల్ ఫామ్ లో ఉన్న దానికి ముందు కనుక ఈచ్ గానీ ఎవరి గానీ కనుక వస్తే మీరు దాన్ని సింగులర్ గా పెట్టాలి. ఒకటి ప్రెసిడెంట్. ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాన్ అండ్ విమెన్ ఉంది, మరి ప్లూరల్ ఫామ్ అవ్వచ్చు కదా, వర్క్ అంటే V1 రావాలి కదా, V5 ఎందుకు వచ్చింది, ఎందుకంటే దానికి ముందు ప్రెసిడెంట్ ఏముంది, ప్రెసిడెంట్ ఈచ్, ఈ ఎవ్రీ అంది. ఇలా ఎవ్రీతో ప్లూరల్ ఫామ్ వస్తే మనం సింగులర్స్ పెట్టాలి. క్లియర్, వర్క్స్ అండ్ సింగులర్. చూసారు ఇక్కడ అర్థం. ఈచ్ బాయ్, ఇక్కడ బాయ్ అండ్ గర్ల్, బాయ్ వేరు గర్ల్ వేరు సబ్జెక్ట్స్ కదా, మరి ప్లూరల్ ఫామ్ కదా రావాలి, V1 కదా రావాలి. మేక్ V5 ఎందుకు వచ్చింది, ఎందుకంటే దానికి ముందు మనం ఈచ్ పెట్టాం. ఏంటి పెట్టామా, ఈచ్ అనే ఒక దాన్ని ప్రెసిడెంట్ చేసి అంటే ముందు పెట్టాం. అంటే ఈచ్ తో కనుక ఏ ప్లూరల్ ఫామ్ వచ్చినా మనం ఆటోమేటిక్ గా మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ఈచ్ లేకుండా వస్తే యాజ్ యూజువల్ ప్లూరల్ ఫామ్. సో ఈచ్ అండ్ ఎవరితో వస్తే అది ప్లూరల్ ఫామ్ లో మనం సింగులర్ పెట్టాలి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఇక్కడ ఇంకోటి, when two or more singular subjects are connected by but neither nor or either or a singular verb form is required. చూడండి ఇక్కడ జాన్ ఆర్ టాపన్ ఈస్ టు బి ఎలక్టెడ్ ప్రెసిడెంట్. ఇక్కడ ఏమంటున్నాడు, ఎండ్ అని వస్తే ప్లూరల్ ఫామ్, కానీ ఇక్కడ ఆర్ అని వచ్చాడు. అంటే ఏంటి, అయితే జాన్ లేదా తపాన్ అంట, అంటే ఎవరో ఒక మనిషి. అంటే ఏంటి అక్కడ అర్థం, హీ కింద, అంటే జపాన్ టపాన్ అంటే ఒక మనిషి, హీ అంటే ఒక సింగులర్ కదా, అందుకే ఈజ్. ఇక్కడ ఎండ్ వస్తే ప్లూరల్. ఆర్ అంటే ఏంటి, ఇద్దరు ఒకరే కదా చెప్తున్నాడు, అందుకే ఈజ్. నెక్స్ట్ అలాగే నైదర్ సీత నార్ రీనా హ్యాస్ ఎ డాన్స్. రీతా కాదు, నైదర్ నార్ అంటే ఏంటి, ఇద్దరు ఎవరు కాదు అని. ఇక్కడ రీతా కాదు, రీనా కాదు. అలాంటప్పుడు మనం సింగులర్ పెట్టాలి. సింగులర్ అంటే మనం రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయని చూడకూడదు, కనెక్షన్స్ చూడాలి. నైదర్ నార్ తో కనుక సింగిల్ సబ్జెక్ట్స్ వస్తే మనం సింగులర్ వర్బే పెట్టాలి. క్లియర్. అలాగే ఆర్ వచ్చిన రెండు సబ్జెక్ట్స్ మధ్యలో ఆర్ వచ్చినా మనం సింగులరే పెట్టాలి. ఈజ్ అంటే సింగులర్ వర్బ్, హ్యాస్ అంటే సింగులర్ వర్బ్. ఆర్ ఈజ్ కార్ ప్లూరల్ వర్బ్, హ్యాస్ కార్ ప్లూరల్ వర్బ్. అర్థమవుతుందా, క్లియర్.
సో అది సో అదనమాట. సో ఇక్కడ ఎండ్ వస్తుంది అంటే ప్లూరల్ ఫామ్ ఆర్ వచ్చింది, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. సో నాట్ ఓన్లీ హిస్ వైఫ్ బట్ ఈవెన్ హిస్ మదర్ ఫైన్స్ హిమ్ సెల్ఫిష్. ఇక్కడ కూడా చూసారా, నాట్ ఓన్లీ అది బట్ ఆల్సో బట్ ఈవెన్. ఓకేనా, ఇక్కడ చూసారా, ఇక్కడ హీస్ వైఫ్ హీస్ మదర్ అంటే ప్లూరల్ ఫామ్ ఫైన్ రావాలి, కానీ ఇక్కడ దానికంటే ముందు ఏమి ఇచ్చాడు, నాట్ ఓన్లీ హీస్ వైఫ్, తన వైఫే కాదు, బట్ ఈవెన్ వాళ్ళ మదర్ కూడా. నాట్ ఓన్లీ హిస్ వైఫ్ బట్ ఈవెన్ హిస్ మదర్ ఫైన్స్ హిమ్ సెల్ఫిష్ అంటే వాళ్ళ వైఫే కాదు బట్ ఈవెన్ మదర్ కూడా కనిపెట్టింది అది సెల్ఫిష్ అని. సో ఇక్కడ నాట్ ఓన్లీ, ఇక్కడ ఏంటంటే ఇలా నాట్ ఓన్లీ బట్ ఆల్సో పక్కన సబ్జెక్ట్స్ ముందు నాట్ ఓన్లీ బట్ ఈవెన్ బట్ ఆల్సో ఇలాంటివి ఉంటే కనుక మనం సింగులర్స్ పెట్టాలి, ఇది ఒక రూల్. ఓకేనమ్మా, అంటే ఫైన్స్ వచ్చింది. సో ఫైన్స్ వీఫై అంటే సింగులర్. క్లియర్. సో ఇక్కడ చూడు ఆర్ వచ్చిందంటే ఇద్దరు ఒకలే, సో అందుకే సింగులర్ పెట్టారు. సపోజ్ నాట్ ఓన్లీ పక్కన ప్లూరల్ ఫార్మ్స్ తో వస్తే సబ్జెక్ట్స్ ప్లూరల్ ఫార్మ్ తీగలు వస్తే అప్పుడు ప్లూరల్ పెట్టాలి. అలాగే సింగులర్, వైఫ్ అంటే సింగులర్, మదర్ అంటే సింగులర్. సో అలాంటప్పుడు మనం నాట్ ఓన్లీ పక్కన బట్ ఈవెన్ పక్కన సింగులర్స్ వస్తే మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. హోప్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఇదర్ నార్ వస్తే మనం సింగులర్ పెట్టాలి, కానీ నైదర్ పక్కన ఎగ్జాంపుల్ నైదర్ ఆఫ్టర్ రూల్ చూసారా, సబ్జెక్ట్స్ కనుక ఆర్ తో గానీ నార్ తో గానీ కనెక్ట్ అయితే అప్పుడు మనం ఒక డిఫరెంట్ నెంబర్స్ ఉండదు అందులో. మరి ఉన్నారు కదా, ఇక్కడ దేంతో కనెక్ట్ అయింది, నార్ తో కనెక్ట్ అయింది. సో నార్ తో కనెక్ట్ అయింది, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ నెంబర్స్ ఉన్నారు. లాయర్స్ అంటే ప్లూరల్ ఫామ్, డిఫరెంట్ నెంబర్స్ అంటే ప్లూరల్ ఫామ్ మీరు ఊహించుకోండి. సో లాయర్స్ అంటే ప్లూరల్ ఫామ్ ఉంది కదా, అలాంటప్పుడు మనం సింగులర్స్ పెట్టకూడదు, వర్ అనే ప్లూరల్ పెట్టాలి. మరి వర్ ప్లూరల్ కదా ఫస్ట్ చెప్పాను, అలా అనమాట. చూడండి కదా జాక్ ఆర్ హీస్ బ్రదర్స్, మీరు చూడండి మనకి ఆర్ తో కనెక్ట్ అయినా నార్ తో కనెక్ట్ అయినా, నార్ తో కనెక్ట్ అయిపోయింది, మరి ఆర్ ఉంది కదా, సబ్జెక్ట్ ఆర్ తో కనెక్ట్ అయ్యి తర్వాత ఒక డిఫరెంట్ నెంబర్స్ అంటే ప్లూరల్ ఫామ్ ఉంటే కనుక అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఆ ప్లూరల్ వర్బ్స్ పెట్టాలి. మరి అర్థమవుతుందా, సబ్జెక్ట్ పక్కన సబ్జెక్ట్ నార్త్ గా కనెక్ట్ అవ్వాలి, దాని పక్కన ప్లూరల్ ఫార్మ్స్ కనుక ఉంటే మనం ప్లూరల్ వర్బ్స్ తీసుకోవాలి. ఆర్ ఇస్ ప్లూరల్ వర్బ్, ఈ సింగులర్ వర్బ్. క్లియర్. బాగా వినండి, ఇక్కడ ఏంటంటే జాన్ ఆర్ టపాన్ ఈ సెలెక్ట్ ఇన్ జాన్ ఆర్ టపాన్ అంటే ఏంటంటే ఇద్దరు ఒకరి కోసం చెప్తున్నారు, అలాంటప్పుడు సింగులర్ పెట్టాలి. అండ్ అని వస్తే మనం యాజ్ వెల్ ప్లూరల్ పెట్టాలి. సో నెక్స్ట్ నైదర్ రీతా నార్ రీనా అంటే రెండు సబ్జెక్ట్స్ సింగులర్ లో ఉన్నాయి కదా, మనం సింగులర్ వర్బ్స్ పెట్టాలి. ఇక్కడ నాట్ ఓన్లీ ఈస్ వైఫ్ బట్ ఈవెన్ ఈస్ మదర్, బట్ ఆల్సో నాట్ ఓన్లీ ఎప్పుడు వచ్చినా మనకి కంపల్సరీ నాట్ ఓన్లీ పక్కన నౌన్ రావాలి, బట్ ఆల్సో పక్కన కూడా కంపల్సరీ నౌనే రావాలి. సో నాట్ ఓన్లీ హిస్ వైఫ్ అంటే సింగులర్ ఫామ్ లో ఉంది కదా, బట్ ఈవెన్ ఈస్ మదర్ సింగులర్ ఫామ్ లో ఉంది కదా, అలాంటప్పుడు మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్స్ కనుక ఆర్ తో గానీ నార్ తో గానీ కనెక్ట్ అయితే డిఫరెంట్ నెంబర్స్ తో అంటే ఎక్కువ ప్లూరల్ ఫార్మ్స్ తో, అలాంటప్పుడు మనం ప్లూరల్ సబ్జెక్ట్ నే తీసుకోవాలి. ప్లూరల్ సబ్జెక్ట్ నైదర్ పక్కన ఏమన్నా నైదర్ జేమ్స్ పక్కన నార్ తో కనెక్ట్ అయింది, దాని పక్కన నుంచి డిఫరెంట్ నెంబర్స్ లాయర్స్ అంటే ప్లూరల్ ఫామ్ ఉంది. సో అలాంటప్పుడు మనం వర్బ్ ప్లూరల్ ఫామ్ తీసుకోవాలి. జాక్ సబ్జెక్ట్ పక్కన ఏది కనెక్ట్ అయింది, ఆర్ కనెక్ట్ అయింది, దాని పక్కన ఏముంది డిఫరెంట్ నెంబర్స్ అంటే ప్లూరల్ ఫామ్ ఉంది, అలాంటప్పుడు ఆర్ అని ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. క్లియర్. ఇక్కడ మ్యాథమెటికల్ కాంపిటీషన్ మే టేక్ ఐదర్ సింగులర్ ఆర్ ప్లూరల్ వర్బ్. సో మ్యాథమెటిక్స్ అనే ఒక సంబంధించింది, కౌంటింగ్ సంబంధించిందని మనం చాలా మంది సింగులర్ వర్బ్ అనుకుంటారు, సమ్ టైమ్స్ ప్లూరల్ వర్బ్ కూడా తీసుకుంటారు. ఎలా అంటే 2 times 3 అంటే 2:3 ఈ 6 ఇది ఓకే. మ్యాథ్స్ తో రిలేటెడ్ $90 $60 ఇలాంటి నెంబర్స్ వాటన్నిటి కూడా సింగులర్స్ తీసుకుంటారు, కానీ మధ్యలో ఎండ్ అనే కంజంక్షన్ వస్తే కనుక మనం ప్లూరల్ తీసుకోవాలి. క్లియర్. సో 4 and 4 అంటే ఇక్కడ 4 వేరేగా ఇంకో 4 వేరేగా ఉంది. సో ఇక్కడ 4 వేరేగా నెంబరు, ఇక్కడ రెండు అంటే ఈ 4 వేరేగా ఈ 4 వేరేగా చెప్తున్నారు, అంటే మధ్యలో ఎండ్ వచ్చింది. ఎండ్ అంటే ఏంటి, రెండు జాయిన్ చేస్తుంది, అంటే ఇక్కడో 4 ఉంది ఇక్కడో 4 ఉంది, అంటే డబుల్ అవుతుంది అంటే ఆర్ పెట్టాలి, ఈజ్ పెట్టకూడదు. ఇక్కడ ఏంటంటే ఇలా పెట్టుకోవచ్చు, మళ్ళీ $60 $90 $90 ఇలాంటి నెంబరింగ్ అన్నిటికి కూడా ఈజ్ అని సింగిల్ వర్బ్ వస్తుంది, కానీ మధ్యలో ఎండ్ అని వస్తే ఎగ్జాంపుల్ $50 and $70 అంటే రెండు వేరే వేరుగా చెప్తారు కదా, అలాంటప్పుడు ప్లూరల్ చెప్పాలి. ఉట్టి $60 తీసుకుంటే మనం సింగులర్ చెప్తారు. క్లియర్. అంతే, స్మాల్ ఎక్సెప్షన్ అంతే. అర్థమైందమ్మా. నెక్స్ట్ అంటే ఒక సింగులర్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ అంట యాజ్ వెల్ ఎస్ తో కానీ ఇన్ ఎడిషన్ తో కానీ అటాచ్ అయ్యి వస్తే మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ది హస్బెండ్ యాజ్ వెల్ యాజ్, ఇక్కడ చూసారు యాజ్ వెల్ యాజ్ వచ్చింది. హీస్ వైఫ్, యాక్చువల్ హస్బెండ్ వైఫ్ అంటే ప్లూరల్, ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్లూరల్ ఫామ్ అనుకోవచ్చు, కానీ ఇక్కడ మనం యాజ్ వెల్ యాజ్ వచ్చింది. ఒక హస్బెండ్ వేరు సబ్జెక్ట్ వేరు, కానీ మధ్యలో ప్లూరల్ ఫామ్ వస్తుంది, కానీ ఏం చెప్పారు ఇక్కడ
ఫాలోడ్ ఇమీడియట్లీ బై యాజ్ వెల్ యాజ్ తో కానీ వచ్చిన ఇన్ ఎడిషన్ తో వచ్చిన మనం సింగిల్ ట్రిక్ వేసి సింగులర్ వర్బ్ అన్నాడు. అలాంటప్పుడు యాజ్ వెల్ యాజ్ వచ్చింది కాబట్టి మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. నీడ్స్ అంటే V5 అంటే సింగులర్, నీడ్ అంటే V1. సో నీడ్ అంటే V1 అది ప్లూరల్, నీడ్స్ అంటే సింగులరే, V5 కాబట్టి V5 సింగులర్. నాకు చూపించారు కదా మీకు అందులో అలా అనమాట. ఒకసారి చూడండి, వాజ్ సింగులర్, హ్యాజ్ సింగులర్, V5 సింగులర్ అంటే ఎస్ ఫార్మ్. ఈజ్ కి ఆర్ ప్లూరల్, వాజ్ కి వర్ ప్లూరల్, హ్యాజ్ కి హ్యావ్ ప్లూరల్, సో V5 కి V1 ప్లూరల్. సో ఈ సింపుల్ ప్రెసెంట్ లో ఐవి యూజ్ ప్రొనౌన్ యూస్ చేస్తారు V1. సో ఇప్పుడు చూడండి, అలాగే ది కోచ్ టుగెదర్ విత్ హిస్ అసిస్టెంట్స్ వాజ్ ప్రైజ్డ్. వాజ్ అంటే సింగులర్ వర్బ్ కదా, ఎందుకు మరి ఇక్కడ అసిస్టెంట్స్ ఉన్నారు, కోచ్ ఉన్నాడు, మరి ప్లూరల్ ఫామ్ వస్తుంది కదా, మరి ఎందుకు వాజ్ పెట్టాడు? ఇక్కడ ఏం చెప్పాడు, ఏ సింగులర్ సబ్జెక్ట్ విచ్ ఇస్ ఫాలోడ్ యాజ్ వెల్ యాజ్ వచ్చినా, మళ్ళీ టుగెదర్ విత్ వచ్చినా, టుగెదర్ విత్ తో కనెక్ట్ అయిన ఒక సబ్జెక్టు మనం సింగులర్ వర్బే తీసుకోవాలి. మోస్ట్ 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 ఇంపార్టెంట్ వర్బ్ తీసుకోకూడదు. సో వాజ్ అంటే సింగులర్ వర్బ్. సో ఓకేనా, బాగా ఆలోచించాలి. స్టోర్ ఇన్ ఎడిషన్ టు ఇది ఫార్మ్. సో ఇక్కడికి వచ్చింది వాజ్ సోల్డ్. సో ఫార్మ్ దగ్గర ఉన్న స్టోర్ అమ్మేశారు. సో ఇక్కడ చూడండి, ది స్టోర్ ది ఫార్మ్, వేరే వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి, మరి ప్లూరల్ పెట్టాలి కదా, మరి ఎందుకు సింగులర్ అని వాజ్ పెట్టాడు? వర్క్ అని పెట్టాలి ప్లూరల్ ఫార్మ్ కి, ప్లూరల్ ఫార్మ్ వర్, సింగులర్ ఫార్మ్ వాజ్ అని పెట్టాడు. ఇక్కడ సింగులర్ సెక్టర్స్ ఎడిషన్ టు యాడ్ అయింది. ఏం చెప్పాడు, ఒక సింగులర్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఎడిషన్ టు టుగెదర్ విత్ నో లెస్ దెన్ ఇలాంటి వాటితో కనెక్ట్ అయితే మనం సింగులర్స్ యూస్ చేయాలి. అందుకే ఇన్ ఎడిషన్ టు కనెక్ట్ అయింది కాబట్టి సింగులర్ యూస్ చేశాడు. నెక్స్ట్ ది కింగ్ విత్ ఆల్ హీ సన్, అదే ఒక సబ్జెక్ట్ మళ్ళీ విత్ తో కనెక్ట్ అయినా ఏంటి మనం సింగులర్ పెట్టాలి. ఒక సబ్జెక్ట్ విత్ తో కనెక్ట్ అయినా మనం సింగులర్ పెట్టాలి. మీకు అర్థమైందా? ఇక్కడ ఒక సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ తో కనెక్ట్ అయినా, ఇన్ ఎడిషన్ తో కనెక్ట్ అయినా, టుగెదర్ విత్ తో కనెక్ట్ అయినా, నార్మల్ విత్ తో కనెక్ట్ అయినా, నో లెస్ దెన్ తో కనెక్ట్ అయినా, వీటితో కనుక కనెక్ట్ అయితే మనం సింగులర్ వర్బ్స్ తీసుకోవాలి. ఇక్కడ హస్బెండ్ వేరు, వైఫ్ వేరు, ప్లూరల్ ఉన్నాయి, మనం నీడ్ తీసుకోలేదు. ఎందుకంటే నీడ్స్ తీసుకున్నాడు, ఎందుకంటే మధ్యలో యాజ్ వెల్ యాజ్ అని ఒక మార్క్ ఉంది. ఇక్కడ కోచ్ వేరు, అసిస్టెంట్స్ వేరు, ఎందుకు మనం సింగులర్ వర్బ్ వాజ్ తీసుకోవాలి, వర్బ్ తీసుకోకుండా, ఎందుకంటే టుగెదర్ విత్ తో వచ్చింది కాబట్టి. ది స్టోర్ ఫార్మ్ రెండు వేరు సబ్జెక్ట్స్, ఎందుకు వర్బ్ తీసుకోలేదు ప్లూరల్ వర్బ్, ఎందుకంటే ఇన్ ఎడిషన్ తో కనెక్ట్ చేశారు కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్, ది కింగ్ విత్ ఆల్ హిస్ సన్స్, కింగ్ తన పిల్లలతో, అంటే ప్లూరల్ ఫార్మ్ అవ్వచ్చు కదా, కానీ సబ్జెక్ట్ విత్ తో కనెక్ట్ అయితే మనం సింగులర్ ఫార్మ్ తీసుకోవాలి. క్లియర్? వాజ్ అంటే సింగులర్ వర్బ్, వర్ అంటే ప్లూరల్ వర్బ్. క్లియర్ అమ్మా? థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, ది యాటిట్యూడ్ ఆఫ్ దీస్ మెన్ అంటే మెన్ అంటే ప్లూరల్ ఫార్మ్, మ్యాన్ అంటే సింగులర్ ఫార్మ్. మరి మెన్ కి ఈజ్ ఎందుకు పెట్టాడు? మెన్ అంటే ప్లూరల్ ఫార్మ్, ఈ ఆర్ పెట్టాలి కదా, ఈ ఆర్ ప్లూరల్ ఫార్మ్ కదా, మరి ఎందుకు ఈజ్ పెట్టాడు? ఎందుకంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే సింగులర్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై ప్లూరల్ మోడిఫైర్. అంటే ఏంటంటే ఇక్కడ ఇదంతా ఆలోచిస్తే ఇక్కడ మెన్ కోసం వాడు చూడట్లే, యాటిట్యూడ్ కోసం చూస్తున్నాడు. అంటే ఆ మెన్ లో ఉన్న యాటిట్యూడ్, ఆ రోషం, పౌరుషం, గుణం ఉంటది కదా, దాన్ని మీరు చూస్తున్నాడు. ఇక్కడ మెన్ చూడట్లే. చాలు ఇక్కడ చూడండి, అది యాటిట్యూడ్ కోసం చెప్తున్నాడు. ఇక్కడ మెన్ కోసం, ఉట్టి మెన్ అంటే మీరు అన్నట్టుగా ఆర్, కానీ అక్కడ ఏం చెప్తున్నాడు, ఈ మెన్ ఒక యాటిట్యూడ్ అంటే ఒక థింగ్ ఈస్ కన్సిడర్డ్ సింగులర్ ఇట్ కాబట్టి. సో ఈజ్. క్లియర్? నెక్స్ట్, వన్ ఆఫ్ ది గర్ల్స్ లుక్స్ సిక్. మరి గర్ల్స్ వచ్చింది కదా, ప్లూరల్ ఫామ్ పెట్టాలి కదా, లుక్స్ అంటే V5 కదా, సింగులర్ ఫామ్ కదా, లుక్ పెట్టాలి కదా, V1 ప్లూరల్ ఫామ్. మరి గర్ల్స్ కి ఎందుకు అలా పెట్టాడంటే ఇక్కడ ఏం చేశాడు, వన్ ఆఫ్ ది గర్ల్స్, గర్ల్స్ లో ఒకరు అంటే అక్కడ సింగులర్, అంటే గర్ల్స్ కోసం చెప్పట్లేదు అక్కడ, వన్ ఆఫ్ ది గర్ల్స్, గర్ల్స్ లో ఒకరు అంటున్నారు, అలాంటప్పుడు మనం V5 సింగులర్ ఫామ్ పెట్టాలి. నెక్స్ట్, ఏ లిస్ట్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఈస్ అవైలబుల్. ఫుల్ క్యాండిడేట్స్, మరి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అంటే మరి ప్లూరల్ ఫామ్ పెట్టాలి కదా, ఆర్ పెట్టాలి కదా, మరి ఎందుకు ఈస్ పెట్టాడు? ఇక్కడ నేమ్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కోసం చూడట్లేదు, ఏ లిస్ట్ ఆఫ్ వాళ్ళ యొక్క లిస్ట్ చూస్తున్నాడు. మరి లిస్ట్ అంటే థింగ్, లిస్ట్ థింగ్ తో పోల్చాలి అంటే సింగులర్ ఫామ్, సో ఇట్తో చేస్తారు, అందుకే ఈజ్. క్లియర్ అమ్మా? ఇక్కడ మెన్ అంటే ప్లూరల్ ఫామ్ రావాలి, కానీ మెన్ కోసం చెప్పలేదు, మెన్ ఒక యాటిట్యూడ్ కోసం చెప్తున్నారు, సో ఈజ్. ఇక్కడ గర్ల్స్ అంటే ప్లూరల్ ఫామ్ వస్తుంది, కానీ ఇక్కడ ఓన్లీ గర్ల్స్ ఒకరి కోసం చెప్తున్నారు, సో వి యూస్ సింగులర్ వర్బ్. అలాగే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ నేమ్స్ కోసం చెప్పట్లే, వాళ్ళ లిస్ట్ కోసం చెప్తున్నారు కదా. చూడండి ఇక్కడ ఇది చూడాలి మీరు, సో బాగా ఆలోచించడానికి సింగులర్ వర్బ్ పెట్టాలి. క్లియర్? సచ్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? అసలు ఎవరో తెలియదు, వాళ్ళు ఏంటో కూడా తెలియదు. అంటే సపోజ్ ఒకరిని కొట్టారు, ఎవరు కొట్టారో తెలియదు, సబ్జెక్ట్ ఎవరో తెలియదు, వాళ్ళని అంటే ఒక సరైన క్లారిఫికేషన్ ఉండదు, వాళ్ళని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. అదే ఎనీబడి, ఎనీవన్, ఈచ్, ఐదర్. ఇందులో ఎనీబడి అంటే ఎవరైనా అవ్వచ్చు, పలానా వీళ్ళని తెలియదు అంటే ఇండెఫినెట్. డెఫినెట్ అంటే ఏంటి? ఖచ్చితంగా తెలుస్తుంది. ఇండెఫినెట్ ఎవరో తెలియదు. అలాగే ఎనీబడి, ఎనీవన్, ఈచ్, ఐదర్, ఎవ్రీబడి, నైదర్, నోబడి, నో వన్, సంబడి అండ్ మెనీ. ఇవన్నీ కూడా ఇవి మీకు ఎక్కడ సెంటెన్స్ లో కనెక్ట్ అయినా మీరు కంపల్సరీ సింగులర్ వర్బ్స్ పెట్టాలి. సింగులర్ ఇవమ్మా, ఈ సింగులర్ వర్బ్స్ మీరు పెట్టాలి. క్లియర్?
డన్. నెక్స్ట్ చూడు అక్కడ మరి దమ్ అంటే ఏంటి? ప్లూరల్ ఫామ్. వాళ్ళు ప్లూరల్ ఫామ్ రావాలి కదా. ఏంటి వచ్చింది ఇక్కడ? ఈచ్ ఆఫ్ దమ్. ఈచ్ తో కనెక్ట్ అయింది. ఈచ్ తో ఇక్కడ కనెక్ట్ అయింది. ఈచ్ అని కదా, ఇంకా ఇలాంటివి ఏ వచ్చినా అందుకే సింగులర్ పెడతాడు. సింగులర్ వర్బ్ పెట్టాడు. హ్యాజ్ అంటే సింగులర్ వర్బ్, హ్యావ్ అంటే ప్లూరల్ వర్బ్. క్లియర్. నెక్స్ట్ నోబడి. నోబడి మీకు ఎక్కడ కనిపించినా ఏంటి? సింగులర్ వర్బ్ తీసుకోవాలి. సో నోబడి. సో నోబడి డెనీస్. డెనీస్ అంటే ఏంటి? తిరస్కరించడం, నిజాన్ని తిరస్కరించడం. సో డెనీ అంటే డిఎన్వై. డెనీ అంటే ఏంటి? అది ప్లూరల్. డెనీస్ ఎస్ ఫామ్ వచ్చింది కదా, V5 సింగులర్ ఫామ్. సో ఎనీబడి. ఎనీబడి కూడా సింగులర్ ఫామ్. అందుకే చీట్స్ వచ్చింది. చీట్ రావాలి. చీట్ అంటే V1 కాబట్టి ప్లూరల్ ఫామ్. చీట్స్ V5 కాబట్టి సింగులర్ ఫామ్. అంటే V5 అంటే సింగులర్ ఫామ్, V1 అంటే ప్లూరల్ ఫామ్. అగైన్ ఐఎమ్ సేయింగ్ V5 is సింగులర్ ఫామ్, V1 అంటే ప్లూరల్ ఫామ్. ఎనీబడి ఇస్తే మనం ఎందుకంటే ఆల్రెడీ మనకి క్లూ ఇచ్చారు కదా, ఇలాంటి నోబడి, ఎనీబడి ఇవన్నీ మీకు ఎక్కడ కనిపించినా మస్ట్ రిక్వైర్ సింగులర్ వర్బ్. హోప్ యు అండర్స్టాండ్. ఓకే, గుడ్. A collective noun takes a singular verb when the class it names is considered single unit. A plural verb when the members of the class are considered individually. చూడండి, ఈ డిఫరెన్స్ కంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, జ్యూరీ. జ్యూరీ అంటే ఏంటి? సమ్ కైండ్ ఆఫ్ చట్టం అని అంటారు. ఈ జ్యూరీ ఈస్ ఫైనల్లీ కంప్లీట్. అంటే ఏంటి? జ్యూరీ అంటే కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ టేక్స్ ఎ సింగులర్ వర్బ్ అండ్ ఈస్ కన్సిడర్డ్ సింగిల్ యూనిట్. అంటే ఫైనల్లీ కంప్లీట్. సింగిల్ యూనిట్ ఫైనల్లీ కంప్లీట్. అలాంటప్పుడు సింగులర్ వర్బ్ తీసుకోవాలి. అందుకే ఈజ్ వచ్చింది. ఫైనల్లీ కంప్లీట్. అదే జ్యూరీ కలెక్టివ్ నౌన్ కనుక మెంబర్స్ ఆఫ్ ది క్లాస్ ఆర్ కన్సిడర్డ్ ఇండివిజువల్లీ. అంటే ఇండివిజువల్ గా చెప్తే అందరు కలిసి ఒక ఒప్పందం మీద ఉంటే సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ఫైనల్లీ కంప్లీట్ ఏంటి? అందరు కలిపి చేశారు, అందరు కలిపి అయింది, అందరూ ఒక లింక్ మీద ఉన్నారు. ఇక్కడ అందరూ ఒక లింక్ మీద లేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ ఆర్ కన్సిడర్డ్ ఇండివిజువల్లీ అంటే ది జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అని రకరకాల ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో అలాంటప్పుడు ప్లూరల్ పెట్టాలి. వర్ వచ్చింది, చూసారా? అర్థమైందా? జ్యూరీ కలెక్టివ్ నౌన్ కానీ అంత కలిపి ఒక సింగిల్ యూనిట్, అంతే అందరికి ఒకే సింగిల్ యూనిట్ లో ఉంటే ఈజ్. అలా కాకుండా అదే కలెక్టివ్ నౌన్ ఇండివిజువల్ గా అంటే ఇండివిజువల్ గా కన్సిడర్ అయితే ఇప్పుడు చూస్తే డివైడ్ ఇన్ ద ఒపీనియన్, రకరకాల ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే ఒపీనియన్స్ డివైడ్ చేశారు, ఒక్కొక్క ఒపీనియన్ ఒకలా ఉంటది. అలాంటప్పుడు ఏమైంది? కన్సిడర్ ఇండివిజువల్ గా అయింది ఇక్కడ. అలాంటప్పుడు ప్లూరల్ పెట్టాలి. క్లియర్. ఎగ్జాంపుల్ ఇక్కడ ది ఫ్యామిలీ హోల్డ్స్ అండ్ యాన్యువల్ గ్యాదరింగ్. ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి కలుసుకోవడం, సంవత్సరం అలా హోల్డ్స్ అండ్ గ్యాదరింగ్ ఉంది. హోల్డ్స్ అంటే V5 సింగిల్ ఎందుకు వచ్చిందంటే ఫ్యామిలీ కలెక్టివ్ నౌన్. ఇక్కడ చూసారా, ఫ్యామిలీ అంతా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటారంట. అంటే ఏంటి? సింగులర్ కలెక్టివ్ నౌన్. క్లాస్ ఇట్ మీన్స్ కన్సిడర్ సింగిల్ యూనిట్ అంటే అందరూ కలుసుకుంటారు, అంటే అందరూ ఒప్పందం, అంటే అందరూ కలిపి ఒక ఒప్పందంగా కలుసుకుంటారు. ఇక్కడ ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ లేదు కాబట్టి కలెక్టివ్ నౌన్ పక్కన సింగులర్ గా పెట్టవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ది ఫ్యామిలీ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు అగ్రీ ఆన్ ఎ సింగిల్ ఇష్యూ. అంటే ఏంటి? ఫ్యామిలీ ఇష్యూకి ఒక్కొక్కరు అగ్రీ అవ్వరు. అంటే ఇక్కడ ఏంటి? ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరి కోసం చెప్తున్నాడు. అలాంటప్పుడు కలెక్టివ్ నౌన్ పక్కన ఇండివిజువల్ గా ఎవరికి చెప్తే మనం ప్లూరల్ వర్బ్ అనేది పెట్టాలి. క్లియర్? అర్థమైందా? ఒకసారి షార్ట్ చెప్తాను చూడండి. కలెక్టివ్ నౌన్ కనుక ఒక సింగిల్ యూనిట్ తో ఉంటే మనం సింగులర్ వర్బ్స్ పెట్టాలి. అంటే ఫైనల్లీ కంప్లీట్. ఎగ్జాంపుల్ ది జ్యూరీ ఫైనల్. జ్యూరీ అనేది కంప్లీట్ గా ఫైనల్ గా అయిపోయింది. అందరూ ఒప్పందం ప్రకారంగా ఫైనల్ గా చట్టం అనేది అయిపోయింది. క్లియర్? ఇక్కడంటే సింగిల్ యూనిట్ అయిపోయింది, అందరూ ఓకే అయింది. కాబట్టి ఇక్కడ అలా కాదు, ఒక్కొక్కరు ఒపీనియన్ ఒకళ్ళు దేర్ డివైడ్ ఇన్ దేర్ ఒపీనియన్. అంటే వాళ్ళ ఒపీనియన్ వదిలేశారు, వాళ్ళ ఒపీనియన్ ఇచ్చారు, డివైడ్ చేశారు. అంటే ఏంటి? అందరు డివైడ్ అంటే అందరికి వెళ్ళింది కదా. అంటే ఇక్కడ ఏంటి? కన్సిడర్డ్ ఇండివిజువల్, ఒక్కొక్కరు ఇండివిజువల్ గా చేస్తున్నారు. అంటే కలెక్టివ్ నౌన్ పక్కన ఇండివిజువల్ కోసం చెప్తే అప్పుడు ప్లూరల్ గా పెట్టాలి. ఇక్కడ ఫ్యామిలీ హోల్డ్స్ అండ్ యాన్యువల్ గ్యాదరింగ్ అంటే అందరూ ఒక ఒప్పందమే కలుసుకుంటున్నారు. కలెక్టివ్ నౌన్ పక్కన ఒక సింగిల్ యూనిట్, అందరు కలిపి ఒక ఒప్పందంలో ఉన్నారు. అలాంటప్పుడు సింగులర్ వర్బ్స్ పెట్టాలి V5. ఇక్కడ అలా కాదు, ఫ్యామిలీ హ్యావ్ నెవర్ బీన్ కలెక్టివ్ నౌన్ పక్కన అదే ఫ్యామిలీ కలెక్టివ్ నౌన్ దాని పక్కన ఇక్కడ ఏమని ఇచ్చాడు? నెవర్ ఏబుల్ టు అగ్రీ ఆన్ ఎ సింగిల్ ఇష్యూ కన్సిడర్డ్ ఇండివిజువల్ గా వెళ్ళింది. అలాంటప్పుడు కలెక్టివ్ నౌన్ పక్కన ప్లూరల్ ఫామ్ ఎక్కడ పెట్టాలి? ఇండివిజువల్ గా ఉంటే అప్పుడు ప్లూరల్ ఫామ్ పెట్టాలి. అందుకే హ్యావ్ ప్లూరల్ ఫామ్ అయింది. ఇక్కడ వర్బ్ ప్లూరల్ వర్బ్ అయింది. నంబర్స్ టేక్ ఏ సింగులర్ వర్బ్. నంబర్స్ లో ప్లూరల్ ఫామ్ లో ఉంటే 10 years, 10%, 40 hours, 5 lakhs ఉంటే మనం దాన్ని సింగులర్ వర్బ్ తో తీసుకోవాలి. ఈజ్ గానీ వాస్ గానీ అలా తీసుకోవాలి. ఓకేనా? ప్లూరల్ నంబర్స్ ని ఎప్పుడు కూడా మనం సింగులర్ వర్బ్స్ తో తీసుకోవాలి. క్లియర్ మా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడమ్మా, సర్టెన్ నౌన్స్ లైక్ అది ప్లూరల్ ఫామ్ లో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ ఉంది. స్టాటిస్టిక్స్ కూడా మనం ఎస్ ఫామ్ వచ్చింది కదా, ఇది మనం ప్లూరల్ ఫామ్ లో అనుకుంటాం కదా, ప్లూరల్ ఫామ్ లో కనిపిస్తుంది కదా. ఇలాంటి కొన్ని మనకి ప్లూరల్ ఫామ్ లో కనిపిస్తాయి. అవి ఏంటి? డైనమిక్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రానిక్స్,
ఎథిక్స్, న్యూస్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, లింగ్విస్టిక్స్, వేరియబుల్స్, ఇంకా చాలా ఇలాంటివన్నీ కూడా మనకి ప్లూరల్ ఫామ్ లో కనిపిస్తాయి. సో సర్టన్ నౌన్స్ విచ్ ఆర్ ఇన్ ప్లూరల్ ఫామ్ బట్ సింగులర్ ఇన్ మీనింగ్, కానీ అవి మీనింగ్ సింగులర్ లో ఇస్తాయి ప్లూరల్ ఫామ్ లో కనిపించిన. ఇంకా ఈజీగా పచ్చిగా చెప్పాలి అంటే సబ్జెక్ట్స్ కి ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్స్ పెట్టాలి. క్లియర్? ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ కదా. సో ఇలాంటి సబ్జెక్ట్స్ కి మోరల్స్ కి మనం సింగులర్ వర్బ్ పెట్టాలి. సో అలాగే న్యూస్ అదొకటి. అలాగే న్యూస్ మనకి సింగులర్ ప్లూరల్ వర్బ్ కనిపిస్తుంది. న్యూస్ అలాగే ప్లూరల్ వర్బ్ అనుకుంటాం, కానీ అది సింగులర్ మీనింగ్ ఇస్తుంది. చూడడానికి అది విచ్ ఆర్ ఇన్ ప్లూరల్ ఫామ్ బట్ సింగులర్ మీనింగ్ సింగులర్ ఇస్తుంది. సో న్యూస్ కి మనం ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్స్ పెట్టాలి. ఈజ్ గానీ వాస్ గానీ ఆరు వర్రు అలా ప్లూరల్ వర్బ్స్ పెట్టకూడదు. స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్స్ పెట్టాలి. ఇందాకే చెప్పాను. క్లియర్ మా? థ్యాంక్ యూ. ఎర్రర్స్ డ్యూ టు ప్రాక్సిమిటీ అంటే నియర్. ఒకసారి చూడండి. అగ్రి అంటే ప్రాపర్ సబ్జెక్ట్ ని మనం దగ్గర ఫస్ట్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ది క్వాలిటీ ఆఫ్ ది షూస్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. షూస్ అంటే ప్లూరల్ ఫామ్ కదా, షూ అంటే సింగులర్, షూస్ అంటే ప్లూరల్ ఫామ్ కదా, మరి ఎందుకు ఈజ్ వచ్చింది? ఎందుకంటే ఇక్కడ మనం షూస్ చూడట్లేదు, క్వాలిటీ చూస్తున్నాడు. ఆ షూస్ ఒక క్వాలిటీ, అందుకే ఏం చెప్పాలి, మేక్ ఇట్ అగ్రీ విత్ ఇట్స్ ప్రాపర్ సబ్జెక్ట్. మనం స్టూడెంట్స్ చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. ప్రాపర్ సబ్జెక్ట్ ని ఫస్ట్ చూడాలి. షూస్ కనబడిన వెంటనే మనం ప్లూరల్ ఫామ్ పెట్టకూడదు. అక్కడ ది క్వాలిటీ, అక్కడ ఏంటి క్వాలిటీ ఆఫ్ ది షూస్ అంటే షూస్ ఒక క్వాలిటీ అంటే ఏంటి, ఒక థింగ్ అనుకోండి, కొన్ని థింగ్ సింగులర్ కదా, అందుకే ఈజ్ వచ్చింది. క్లియర్? దాన్ చూసారు కదా, ది సబ్జెక్ట్ ఆఫ్ వర్బ్ ఈస్ క్వాలిటీ సో అండ్ నాట్ ది షూస్ కోసం మనం చూడకూడదు. షూస్ ఒక క్వాలిటీ కోసం చూడాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ కోసం, మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ, తర్వాత షూస్ అది దానికోసం చేయాలి. ఓకేనా? హెన్స్ ది కరెక్ట్ వర్బ్ షుడ్ బి ఈజ్ అండ్ నాట్ ఆర్ పెట్టకూడదు, ఈజ్ అనేది పెట్టాలి. క్లియర్? నైదర్ ఆఫ్ ది అప్లికెంట్స్ ఈజ్ ఫుల్లీ క్వాలిఫైడ్. దరఖాస్తుల్లో ఎవరు అంతగా క్వాలిఫై అవ్వలేదు, ఎవరు క్వాలిఫై అవ్వలేదు. అంటే ఇక్కడ చాలా మంది అప్లికెంట్స్ కోసం చూస్తున్నారు. అప్లికెంట్స్ అనగానే ప్లూరల్ ఫామ్ పెట్టేస్తున్నారు. అక్కడ ఏంటంటున్నాడు దానికంటే ముందు, నైదర్ ఆఫ్ ది అప్లికెంట్స్ అంటే అప్లికెంట్స్ దరఖాస్తుల్లో ఎవరు కూడా, నైదర్ అంటే ఏంటి, ఎవరు కాదని, ఎవరు కాదు. మరి అక్కడ ప్లూరల్ వచ్చింది, సింగులర్ పెట్టాలి, ఈజ్, ఆర్ పెట్టకూడదు. ఓకేనా? అప్లికెంట్స్ చూడకూడదు, దానికంటే ముందు నైదర్ అది చూడాలమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి. ఎసెన్షియల్ కమోడిటీస్ అని ఉంది. కమోడిటీస్ అంటే ఏంటమ్మా? వస్తువులు అంటే ఎకనామిక్స్ లో ఉంటుంది, తప్పనిసరి వస్తువులు. ఇక్కడ ఎసెన్షియల్ కమోడిటీస్ వస్తువులు కదా, చాలా మంది అనుకుంటారు కమోడిటీస్ కదా, ప్లూరల్ ఫామ్ పెట్టాలి కదా అనుకుంటారు. కానీ మనం అక్కడ ఎసెన్షియల్ కమోడిటీస్ చూడకూడదు. ది కాస్ట్ ఆఫ్ అనేది అంటే కరెక్ట్ ప్రాపర్ సబ్జెక్ట్ మనం ఎతకాలి. దాని ఒక కాస్ట్ కోసం చెప్తున్నాడు, కాబట్టి మనం సింగులర్ వర్బ్ ని హ్యాస్ పెట్టాలి, హ్యావ్ పెట్టకూడదు. ఇక్కడ చూడండి. నాట్ ఓన్లీ హిస్ క్లోత్స్ బట్ ఆల్సో హిస్ అపియరెన్స్ వాష్. ఇక్కడ అనుకోవచ్చు క్లాత్స్ ఉంది, అపియరెన్స్ ఉంది, సో మనం ప్లూరల్ ఫామ్ పెట్టొచ్చు అనుకోవచ్చు. కానీ ఇది క్లాత్స్ ప్లూరల్ రైటే, కానీ ఇక్కడ నాట్ ఓన్లీ బటాల్స్ తో కనుక వస్తే మనం సింగులర్సే పెట్టాలి. సో పక్కన ఎప్పుడు కూడా నౌన్సే రావాలి కంపల్సరీ. నాట్ ఓన్లీ పక్కన బటాల్స్ పక్కన ఎప్పుడు కూడా నౌనే రావాలి. సో అలా అనమాట. సో క్లియర్ మా? సో అందుకే సింగులర్ వర్బ్ వాస్ పెట్టాలి, వర్బ్ పెట్టకూడదు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. హోప్ యూ అండర్స్టాండ్. కాన్కోడ్ అంటారు దీన్ని, చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పే క్లాస్ మీకు నచ్చితే దయచేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి అమ్మా. సో ఎలా చెప్పాను, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనకి ఇది తెలియాలమ్మా. సింగులర్ వర్బ్స్ నాన్ గ్రామర్ వాళ్ళకి అయితే ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు, గ్రామర్ మీద ఒక పట్టున్న వాళ్ళకి అయితే ఇది బాగా అర్థమవుతుంది. సో నాన్ గ్రామర్ వాళ్ళు ఒక్కసారి సింగులర్ వర్బ్ ఫార్మ్స్, ప్లూరల్ ఫార్మ్స్ నేర్చుకొని చూడాలి. మీకు ఎటువంటి గ్రామర్ టాపిక్స్ కావాలి, సాయి చిట్టా గ్రామర్ టాపిక్ కొట్టగానే మీకు వచ్చేసింది. చాలా నీట్ గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా గ్రామర్ టాపిక్స్ అన్ని చూస్తుంది, గ్రామర్ ఆల్మోస్ట్ బాగా వస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మన ప్లేలిస్ట్ చెక్ చేయండి అమ్మా, గ్రామర్ టాపిక్స్ బాగా ఎక్కువ ఉంటాయి. సో ప్రతి గ్రామర్ టాపిక్ నేను చెప్పాను, మీకు ఏ గ్రామర్ టాపిక్ కావాలని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.